నారా లోకేష్ గారు తన అఫిడవిట్ని ఇచ్చారు. ఆ అఫిడవిట్లో ఉన్నటువంటి విషయాలు చూస్తే అక్టోబర్లో 14,50,00,000 ప్రకటించి మొన్న నామినేషన్ పత్రాలు ఇచ్చేటప్పుడు మాత్రం 330,14,00,000 రూపాయలు ప్రకటించారు. దీనికి సమాధానం చెప్పుకోవలసినటువంటి బాధ్యత నారా లోకేష్ గారి మీద, తెలుగుదేశం ప్రభుత్వం మీద ఉన్నది అనేటువంటి అంశాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. నారా లోకేష్ గారు కూడా ఇందాక ఒక పత్రికా సమావేశాన్ని పెట్టారు. దానిలో చాలా సుదీర్ఘంగా మాట్లాడారు. ఆయన చూసినప్పుడు నాకు అనిపించింది, తండ్రిని మించిన తనయుళ్లాగా కళ్ళు ఆర్పకోకుండా అబద్ధాలు అద్భుతంగా చెప్పేటటువంటి కార్యక్రమంలో ఉన్నారు నారా లోకేష్ గారు. శాసనసభకి, శాసన మండలికి వచ్చే సమయానికే అబద్ధాలు చెప్పడంలో ఆరితేరి ముదిరిపోయినటువంటి వ్యవహారం నాకు అనిపించింది. 2011 నుంచి ఆస్తుల ప్రకటన కార్యక్రమాన్ని ఒక డ్రామాని తెర మీదకి తీసుకొచ్చారు. ఇవాళ మార్కెట్ వాల్యూ ఎంత ఉన్నదో చెప్పవలసినటువంటి బాధ్యతను విస్మరించి గత 6 సంవత్సరాల నుంచి ఆంధ్ర ప్రజల్ని మోసం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం అనేది ఇవాళ అఫిడవిట్లో లెక్కలు చూసిన తర్వాత అందరికీ అర్థమవుతా ఉన్నది.